హాయ్ వీవర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మనకి ఉమెన్స్ ర్యాంకింగ్స్ అయితే రావడం జరిగింది. సో ఉమెన్స్ ర్యాంకింగ్స్లో చాలా మార్పులు చేర్పులు అయితే చోటు చేసుకున్నాయి. సో వివరాలు ఎలా ఉన్నాయి ఏంటి అనే వివరాలకు వెళ్ళిపోకంటే ముందు బీసీసీఐకి సంబంధించిన 2 అప్డేట్స్ అయితే బయటకు వచ్చాయి గైస్. బీసీసీఐ ఒక కీలకమైన అడుగు అయితే వేసింది. మొదటగా ఏంటంటే వయో మోసాలకు సంబంధించిన ఈ వయోమోసాన్ని అరికట్టేందుకు బీసీసీఐ మంచి ప్రణాళికలను సిద్ధం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనివల్ల కొంతమంది తప్పుడు సంవత్సరాలు అనేవి ఇవ్వకుండా జాగ్రత్త పడటానికి ఇండిపెండెంట్ ఫౌండేషన్ అనేది ఒకటి ఉండబోతుందని తెలుస్తుంది. దాంట్లో వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. తర్వాత వాళ్ళు ఎవరైతే క్రికెటర్లుగా వచ్చారో వాళ్ళ యొక్క స్కూల్తో కొలాబరేట్ అయిన తర్వాత ఏజ్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అని తెలుస్తున్న సమాచారం. దీనివల్ల ఎవరు కూడా తప్పుడు సంవత్సరాలు చెప్పకుండా ఉండడానికి వీలుగా ఉంటుందని బీసీసీఐ భావిస్తోంది. అండ్ అదేవిధంగా హార్దిక్ పాండ్యా విషయంలో మాస్టర్ ప్లాన్ అయితే వేస్తున్నట్టు తెలుస్తుంది బీసీసీఐ. ఏంటంటే 2027 వరల్డ్ కప్కి హార్దిక్ పాండ్యాని జాగ్రత్తగా ఆయన యొక్క సేవలను వినియోగించుకోవాలని అయితే చూస్తుంది బీసీసీఐ అని తెలుస్తున్న సమాచారం. అందుకనే ఈ బయలేటరల్ సిరీస్లో తనని పిక్ చేయట్లేదని తెలుస్తుంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్కి పిక్ చేసినప్పటికీ తను తడకండ్రాలు పట్టేయడం వల్ల మొత్తానికి మళ్ళీ ఇప్పుడు సిఓఈలోనే ఉండడం అయితే జరిగింది, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లోనే ఉండడం జరిగింది. కాబట్టి 2027 వరల్డ్ కప్కి ఫిట్గా ఉండాలన్న ఉద్దేశంతో తన యొక్క సేవలని వరల్డ్ కప్లోనే యూజ్ చేసుకోవాలని భావిస్తోంది బీసీసీఐ. సో మరి ఏమాత్రం లేట్ చేయకుండా మనం ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ ర్యాంకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. నెంబర్ 1 స్మృతి మందాన, నెంబర్ 2 లారా వోల్పాట్, నెంబర్ 3 బెత్ మోనీ, నెంబర్ 4 ఫీబీ లిచ్ఫీల్డ్, నెంబర్ 5 యాష్లీ గార్డ్నర్, నెంబర్ 6 నాట్ సివర్ బ్రాంట్, నెంబర్ 7 మ్యాడీ గ్రీన్, నెంబర్ 8 హేలీ మ్యాథ్యూస్, నెంబర్ 9 సిద్రా అమీన్ ఈ వారంలో టాప్ 10 నుంచి టాప్ 9లోకి అయితే రావడం జరిగింది గైస్. ఈ ఒక్క చేంజ్ అయితే జరిగింది. అండ్ 10 హర్మన్ప్రీత్ కౌర్. నెక్స్ట్ ఆల్రౌండర్స్, నెంబర్ 1 యాష్లీ గార్డ్నర్, నెంబర్ 2 హేలీ మ్యాథ్యూస్, నెంబర్ 3 అన్నాబెల్ సదర్లాండ్, నెంబర్ 4 మారజాన్ కాప్, నెంబర్ 5 అమేలియా కేర్, నెంబర్ 6 దీప్తి శర్మ, నెంబర్ 7 నెంబర్ 7 వచ్చేసి అలానా కింగ్, నెంబర్ 8 చమారి అట్టపట్టు, నెంబర్ 9 నాట్ సివర్ బ్రంట్, అండ్ 10 షాలిడిన్. నెక్స్ట్ బౌలర్స్, నెంబర్ 1 అలానా కింగ్, నెంబర్ 2 సోఫీ ఎక్లెస్టన్, నెంబర్ 3 యాష్లీ గార్డ్నర్, నెంబర్ 4 మారజాన్ కాప్, నెంబర్ 5 సారీ గైస్, నెంబర్ 4లో వచ్చేసి
హేలీ మ్యాక్యూజ్ ఉన్నారు. నెంబర్ 5లో మారజాన్ కాప్ ఉన్నారు. ఓకే, చిన్న చేంజ్. నెక్స్ట్ నెంబర్ 6 వచ్చేసి అన్నబెల్ సదర్లాండ్. నెంబర్ 7 మేఘన్ షుట్. నెంబర్ 8 దీప్తి శర్మ. నెంబర్ 9 కింగ్ డాట్. అండ్ 10 నహిదా అఖ్తర్. సో ఫ్రెండ్స్, ఇవి ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ ర్యాంకింగ్స్. మీకు ఏ విధంగా అనిపించాయి? మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్లు, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.